హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్ళే కంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వాలండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్ ఎంఎంజీ స్కేల్ 2 2022-23 కింద అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 25 వేకెన్సీస్ ఫర్ ద స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ ఫర్ ద వేరియస్ పోస్టులు ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఇన్ ఎంఎంజీ స్కేల్ 2 కింద అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మే అప్లై ఆన్లైన్ ఫ్రమ్ ద 8/11/2022 to 30/11/2022 by the visiting our website www.iob.in లోకి వెళ్ళైతే మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి బిఫోర్ అప్లైయింగ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఇన్ష్యూర్ దట్ దే ఆర్ ఫుల్ఫిల్ ద స్టిప్యులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దే షుడ్ నాట్ note that application fee and intimation charges once deposited will neither be refunded nor be adjusted against any other requirement process అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే క్లియర్గా ఒకసారి అయితే చూసుకొని మీరైతే అప్లికేషన్ చేయాల్సిందిగా అంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ సంబంధించి 8/11/2022 to 30/11/2022 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 8/11/2022. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 30/11/2022 వరకు అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ పోస్టెస్ అండ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇందుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు చూసినట్లయితే మేనేజర్ బిజినెస్ అనలిస్ట్ ఎంఎంజిఎస్, మేనేజర్ డాటా ఇంజనీర్ ఎంఎంజిఎస్, మేనేజర్ క్లౌడ్ ఇంజనీరింగ్ అలాగే మేనేజర్ డాటా సైంటిస్ట్, మేనేజర్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సంబంధించి మొత్తం వివిధ 25 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివిధ రిజర్వేషన్ల వారుగా చూసుకున్నట్లయితే ఎస్సీ సంబంధించి 3 వేకెన్సీస్, అలాగే ఎస్టీకి సంబంధించి 1 వేకెన్సీ, అలాగే ఓబీసీ సంబంధించి 6 వేకెన్సీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, అలాగే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీకి 13 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే నేషనాలిటీ, సిటిజన్షిప్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ద వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ రిక్వైర్డ్ అండ్ నేచర్ ఆఫ్ ద డ్యూటీస్ టు బి పర్ఫార్మ్డ్ ద పోస్ట్ వైస్ ఆర్ డీటెయిల్డ్ బిలో ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ అండ్ సర్టిఫికేషన్ కోర్స్ done by the candidate should between the 4 years from 1/11/2022 1/11/2018 and or before 1/11/2022 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మేనేజర్ బిజినెస్ అనలిస్ట్ సంబంధించిన నేచర్ ఆఫ్ డ్యూటీస్ టు బి పర్ఫార్మ్డ్, అనలైజ్ ద డేటా ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బ్రింగ్ అవుట్ స్ట్రాంగ్ ఇన్సైట్స్ హెల్పింగ్ ఇన్ ఇంప్రూవింగ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫుల్ టైమ్ బీఈ అండ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అండ్ ఫుల్ టైమ్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ విల్ బి పర్ఫార్మ్డ్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ద బోత్ పీఈ అండ్ బీటెక్ అండ్ ఎంబీఏ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, అలాగే బ్యాంకింగ్ డొమైన్ నాలెడ్జ్ ఇన్ ఏ మస్ట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. స్కిల్స్ సంబంధించి ఎక్సలెంట్ అనలిటికల్, మ్యాథమెటికల్ అండ్ క్రియేటివ్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ బీ ఏబుల్ టు ప్రజెంట్ ద బిజినెస్ సొల్యూషన్ టు కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎఫిషియంట్ మేనర్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది.
అలాగే మేనేజర్ డేటా ఇంజనీరింగ్ సంబంధించి ఖచ్చితంగా బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అయితే అర్హులు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈ పోస్టులను అయితే ఒకసారి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్లో అయితే పీడిఎఫ్ అయితే ఉండడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో. మీరైతే మరిన్ని వివరాలు అయితే చదువుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ అప్లై ప్రాసెస్ అయితే ఫ్రెండ్స్ అప్లై కన్నా ముందు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరిగింది. ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1/11/2022 ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా షిల్ బి కంప్యూటెడ్ యాజ్ ఆన్ 1/11/2022 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ టు అప్లై ఫర్ ఆల్ ద పోస్టెస్ ఇన్ 25 to మ్యాక్సిమం ఏజ్ ఇన్ 30 ఫర్ ద ఆల్ పోస్టెస్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి షెడ్యూల్ క్యాస్టెస్ సంబంధించి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years, పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ సంబంధించి 10 years, అలాగే పర్సనల్ ఎఫెక్టెడ్ బై ద 1984 రైట్ సంబంధించి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ రిలవెంట్ పాలసీస్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక పేజ్ స్కేల్ సంబంధించి ఎంఎంజిఎస్ గ్రేడ్ 2 సంబంధించి 48,170 నుంచి 1,07,40 వరకు అయితే మీకు అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 49,000 నుంచి 49,910 నుంచి 1,09,90 వరకు అయితే మీకు అయితే శాలరీ ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బౌండ్ అమౌంట్, అలాగే పోస్టింగ్, ట్రాన్స్ఫర్ అండ్ జాబ్ రొటేషన్ అయితే ఉండడం జరిగింది. అలాగే అదర్ అలవెన్స్ అయితే క్లియర్గా అయితే ఒకసారి చదువుకోండి. సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ కుడ్ నాట్ బి కాల్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో అర్హత సాధిస్తారో వాళ్ళైతే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ గైడ్లైన్స్ సంబంధించి 1 post ఓన్లీ. మీరైతే దీనికి సంబంధించిన పోస్టులను చూసినట్లయితే ద క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఓన్లీ 1 post అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అప్లై త్రూ ద ఆన్లైన్ ఓన్లీ 8/11/2022 to 30/11/2022 వరకు అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే యాక్సెప్టెడ్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా మీరైతే www.iob.in అయితే ఓపెన్ చేసి అప్లికేషన్ అయితే పెట్టండి. ద ప్రొసీజర్ ఫర్ ద అప్లయింగ్ ఆన్లైన్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. www.iob.in క్లిక్ చేసి కెరీర్స్ పేజ్ ఓపెన్ ఆన్ ద లింక్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అందులో రిక్వైర్మెంట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్ ఎంఎంజీ స్కేల్ గ్రేడ్ 2 సంబంధించిన లింక్ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్టర్ అనేది కనబడుతుంది. మీకు క్యాండిడేట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీకు ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకొని మొబైల్ నెంబర్ అయితే లేదా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయగానే మీకు అయితే రిక్వైర్మెంట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్ ఎంఎంజీ స్కేల్ 2 అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు అయితే పోస్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దానికి సంబంధించి అప్లికేషన్ అయిపోగానే మీకు అయితే అప్లికేషన్ ఫీ అయితే అడగడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PWD క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ. అలాగే ఫర్ ఆల్ అదర్ ఇంక్లూడింగ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి 500 రూపీస్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ వన్స్ మేడ్ విల్ బీ నాట్ బీ అలౌడ్ టు బీ విత్డ్రాన్ అండ్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రిఫండెడ్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఫీ అయితే పే చేసినాక మళ్ళీ రీఫండ్ అయితే కావడం జరగదంటూ ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే పేమెంట్ మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. బై ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ద్వారా అయితే కార్డ్స్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షుడ్ బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రింట్అవుట్ ద వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అండ్ వ్యాలిడ్ సిస్టమ్ జనరేటర్ ప్రింట్అవుట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ రిజిస్టర్డ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ SSC, అలాగే లైసెన్స్, ఏమైనా ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ కన్సల్టేటెడ్ మెమో మార్క్స్,
వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ సచ్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ CV కానీ మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద OBC కేటగిరీ OBC సర్టిఫికేట్ ఒకవేళ మీరైతే మీరైతే OBC అప్లై సంబంధించిన క్యాస్ట్ అయితే OBC సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ద వేరియస్ సెంటర్స్ అక్రాస్ ద ఇండియా. ఏ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ అవైలబుల్ Annex 1 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.